హలో ఎవ్రీవన్, నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి షో. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి. మేము ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నాము సోమశిలాకి. పొద్దున్నే లేచి ఇంట్లో వాకిలు అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసుకొని రెడీ అయ్యి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నామండి. ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గేదో వేస్తున్నాను మా మామ్కి హెల్ప్ చేయడానికి. మా అమ్మ అవతల ఆల్రెడీ వంటకు ప్రిపేర్ చేస్తుంది లంచ్ కోసం. సో అందుకని నేను నాకు వచ్చిన చిన్న హెల్ప్ ముగ్గు వేయడం చేస్తున్నాను. మా మామ్ చూడండి ఆల్రెడీ ప్రిపేర్ చేసేసింది లంచ్ కోసం. రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఆలూ కర్రీ, పేపర్ ప్లేట్స్, స్పూన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఆగాము. మా వాళ్ళందరూ రిలాక్స్ మోడ్లో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ఆన్ ది వేలో ఉంది. కొల్లాపూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మాకు రిసార్ట్ అతను ఇది చూపించాడనమాట. ఫస్ట్ ఇది చూసుకోండి మేడం అని సజెస్ట్ చేస్తాడు. మేము బుక్ చేసుకున్న ప్రకృతి రిసార్ట్ అతను. సో ఇప్పుడు ఈ ప్యాలెస్కి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి ప్యాలెస్ మెయిన్ గేట్. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఇంకా వెళ్ళాలి. ఇక్కడ యాక్చువల్లీ రాజ్మహల్ లాగా చంద్రమహల్ అండ్ రాణి మహల్ రెండు ఉన్నాయంట. చూద్దాం. మనకి ఇది ప్రైవేట్గానే పర్మిషన్ ఇస్తారంట, అందరికీ పర్మిషన్ లేదు అని చెప్పాడు. ఇక్కడ చూడండి చంద్రమహల్ కన్స్ట్రక్టెడ్ ఆన్ 1871లో కట్టారంట. ఇది మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. అమేజింగ్ కదా. స్టెప్స్ ఉన్నాయి, చూద్దాం. టూ సైడ్స్ అలా స్టెప్స్ ఉన్నాయి. లెట్స్ గో. సో యాక్చువల్గా ఇక్కడైతే లాక్ వేసి ఉంది. మాకు చెప్పిన రిసార్ట్ అతను కీస్ తీసుకొస్తాను వెళ్ళాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. తను వచ్చాక లోపలికి వెళ్ళి చూడాలి ఈ చంద్రమహల్లో ఏమేమి ఉన్నాయో. చిన్న కొడుకు గాగుల్స్ పెట్టుకొని ఎలా తిరుగుతున్నాడు చూడాలి. రాజమహల్ అయితే చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల కెమెరా అలౌడ్ లేదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అందుకనే నేను లోపల చూపించలేకపోయాను. కానీ లోపల అయితే నిజంగా అవసరం ఉందండి. ఆ కాలంలో ఈ రాజు వేటకు వెళ్ళి చంపిన 5 పులులు, వాటి ఫేసెస్ ఇక్కడ పెట్టడము, ఫొటోస్ పెట్టడము. ఆ రాజా వాళ్ళ వంశం వాళ్ళు ఇంకా ఉన్నారు లండన్లో. వాళ్ళు అప్పుడప్పుడు వస్తారట ఇక్కడికి. వచ్చి వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకొని, లోపల టీవీ కూడా ఉంది, టీవీ చూసుకొని రిలాక్స్ అయ్యి వెళ్తారంట. రాణి మహల్ కూడా ఉంది, బట్ రాణి మహల్కి మనకి యాక్సెస్ లేదు ఇప్పుడు, పాసిబుల్ కీస్ లేవు, చూపించలేను అని చెప్పారు. ఇంకేం చేస్తాం, రాజమహల్ అయితే చూసుకొని ఇప్పుడు మళ్ళీ లంచ్ చేద్దామని ప్లాన్. లంచ్ కోసం ఎక్కడికి వెళ్ళాలా అని వెయిటింగ్. వన్స్ మళ్ళీ ఒకసారి లాస్ట్ లుక్ చూసుకోండి. రాజమహల్, చంద్రమహల్. బాయ్ చంద్రమహల్. ఇప్పుడు
మనం అక్కడ మహల్ నుంచి వచ్చాం కదా, నెక్స్ట్ ఆన్ ది వే చూసుకుంటూ వెళ్తే ఎకో పార్క్ వచ్చింది, సోమశిల ఎకో పార్క్. ఇది లాక్ ఉంది, బట్ వీ కెనాట్ గో ఇన్ సైడ్, లోపల చూడలేము. మేము ఈ ఎంట్రన్స్లోనే ఫొటోస్ తీసుకున్నాము. చూడండి ఎంత పిక్చర్ పెయింటింగ్ అంతా ఎంత బాగుందో, పికాక్స్ అన్నీ. యాక్చువల్లీ లోపలికి పర్మిషన్ ఇస్తే ఇంకా బాగుండు, బట్ ఏం పర్మిషన్ లేదు. సో సోమశిల ఎకో పార్క్ తీసుకొని ప్రకృతి రెసార్ట్కి రీచ్ అయ్యాము. చెక్ ఇన్ చేయాలి, వెళ్ళి చెక్ ఇన్ చేసి రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లంచ్ చేసుకొని, మార్నింగ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చాక లంచ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నది స్నానంకి వెళ్ళాలి. ఎంట్రన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో కూడా రూమ్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఫ్లోరే ప్రిఫర్ చేసాము, టెర్రస్ ఉండాలని. చూడండి పూల్ కూడా ఉంది కింద, స్విమ్మింగ్ పూల్. సో ఎక్సైటెడ్ టు గెట్ into this pool, బట్ ఆగాలి. ఫస్ట్ నది స్నానం చేసుకున్న తర్వాత నైట్ పూల్లోకి దూకుదామని మా ప్లాన్. సో చెక్ ఇన్ ప్రాసెస్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు మేము పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. చూడండి ఇక్కడ నుంచి వ్యూ. లోపల మా వాళ్ళు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నట్టు రష్లో ఉన్నారు రూమ్లోకి వెళ్ళిపోవడానికి, కానీ డోర్ దగ్గరే ఆగిపోయారు. బికాజ్ ఏసీ సెట్ చేపిస్తున్నారు అక్కడ ఉన్న వర్కర్తో. ఆ వర్కర్ ఏదో సెట్ చేస్తున్నాడు. అప్పటి వరకు మనం బయట వ్యూ చూద్దాము, ఖాళీగా ఉండకుండా. చూడండి దూరంలో చెట్లు అండ్ పైనుంచి పూల్ వ్యూ చాలా ఎక్సైటింగ్గా బాగుంది కదా. మేము కూడా వెళ్ళిపోవాలి పూల్లోకి అని ఎక్సైట్మెంట్లో ఉన్నాము. బట్ గుడి ఇంపార్టెంట్. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి, సంగమేశ్వర్ టెంపుల్కి వెళ్ళి స్నానాలు చేసుకొని, 7 నదులు కలిసిన చోట స్నానాలు చేసుకొని ఆ శివయ్యని చూసి తర్వాతనే పూల్లోకి నైట్ వెళ్దామని మా ప్లాన్. బ్యాక్ నుంచి చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ. వాటర్ లెవెల్ చాలా తగ్గిపోయిందండి. యాక్చువల్గా ఈ ప్లేస్ సమ్మర్లో విజిట్ కాకుండా రైనీ సీజన్లో విజిట్ అవుతే బాగుంటుంది. కానీ నెక్స్ట్ పార్ట్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ స్వాతిస్ షో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.